హైదరాబాద్ లోక్సభ సెగ్మెంట్లో ఇప్పుడు బుర్కా ఎపిసోడ్ పంచాయతీగా మారింది. ఒక పోలింగ్ బూత్ లో బుర్కాలు తొలగించాలంటూ ముస్లిం మహిళలను బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత కోరడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఓట్ లెవెల్ అధికారి ఫిర్యాదుతో హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ గ్రోవ్ స్పందించారు. ఆయన అదే హస్లతో పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. తాను బుర్కాలు తీయాలని చెప్పడాన్ని మాధవీలత సమర్థించుకున్నారు. 150 మంది మహిళలను మరో ప్రాంతం నుంచి తీసుకొచ్చారు అన్న సమాచారం రావడంతోనే తాను అక్కడికి వెళ్లాను అన్నారు. ఓటర్లను సరిపోల్చుకోవడానికి బుర్కాలను తొలగించాలని అధికారులు కోరడం లేదు అన్నారు. మహిళా పోలీసులు అలా చెక్ చేయడానికి తమకి ఇన్స్ట్రక్షన్స్ లేవని పోలీసులు తమకు చెప్పారని మాధవీలత ఆరోపిస్తున్నారు. అంతం లేదా ఈ దుర్మార్గ సామ్రాజ్యానికి, రాక్షస రాజ్యానికి ఇంకా అంతం ఏముండదా దీనికి? ఇది డెమోక్రసీ, ఇది 21st సెంచరీ అంటారా దీన్ని? వాళ్ళు ఎంత గుండగర్దీలన్నా చేయొచ్చా? పోలీస్ ఆఫీసర్ ని నేను చార్మినార్ లో ఏంటయా వాళ్ళు లేడీ పోలీస్ ఆఫీసర్ కి చెప్పండి ప్లీజ్ మాస్క్ తీయమని చెప్పండి, వాళ్ళని చెక్ చేయమని. వి డోంట్ హ్యావ్ ఇన్స్ట్రక్షన్స్. పోలీస్ ఆఫీసర్ టెల్స్ వి డోంట్ హ్యావ్ ఇన్స్ట్రక్షన్స్, కాబట్టి నేను చెప్పలేను లేడీ పోలీస్ ఆఫీసర్ కి, నేను చెప్పను. అదేం అన్యాయం అండి. మరి ఎవరు చెక్ చేయాలండి అంటే ప్రిసైడింగ్ ఆఫీసర్ కి కనుక మా హెల్ప్ కావాలనిపిస్తేనే చేస్తారంట. లేకపోతే వాళ్ళు బిగ్గింగులు కొట్టుకున్నా, ఫేస్ మాస్క్ తీయకున్నా, ఏం చేస్తున్నా అంటే నిలబడుకోని ఉంటారంట వాళ్ళు. ఏంటది? ఎవడున్నాడు హిట్లర్ ఇక్కడ? ఇది టైరానీ అంటారు దీన్ని. ఇది డెమోక్రసీ కాదు. ఇది we need justice on this. హైదరాబాద్ పాత బస్తీల్లో దొంగ ఓటర్ల భరతం పడతా అని మాధవీలత అన్నారు. ఇందుకోసం తాను పాదయాత్ర చేస్తానని చెప్తున్నారు. We are going to take each and every house. ఇప్పుడు చేస్తా నేను పాదయాత్ర. ఇన్నాళ్ళు చేసింది పాదయాత్ర కాదు. ఎన్ని ఓట్స్ డిలీట్ అయినాయో నేను ఇంటింటికి పాదయాత్ర చేస్తా. డిలీట్ అయిన ప్రతి ఇంటి ఫోటోగ్రాఫ్ తీసుకుంటా, ఎలక్ట్రికల్ బిల్ సబ్మిట్ చేస్తా. ఐఎమ్ గోయింగ్ టు షో వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్. ఎంత దరిద్రంగా, దారుణంగా కాంగ్రెస్ అండ్ జిహెచ్ఎంసీ వీళ్ళు కాంగ్రెస్ కింద ఏఎంఐఎంతో కలిసి మాకు అన్యాయం చేశారో, ఇక్కడ మా ప్రజలకు అన్యాయం చేశారో, హిందువులకి, ముస్లింస్ కి అందరికి అన్యాయం చేశారు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ వాళ్ళ రక్తం మీద బతికి బిల్డింగ్